వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ నుంచి ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఈ క్యాండిల్ ఉంది కదా, దీనికి కిందనే ఉంటుంది నా స్టాప్ లాస్. అండ్ ఇక్కడ వరకు ఒక ట్రేడ్ మనం 1:2 రేషియో, స్టిల్ ఐ హోప్ ఇది కిందికి రావాలి, అప్పుడు మనకి ఇంకా స్టాప్ లాస్ చిన్నగా వస్తుంది, 1:2 రేషియో దొరుకుతుంది. ఇది ఒక ట్రేడ్ పాసిబిలిటీ ఉంది బ్రదర్, వెరీ గుడ్ ట్రేడ్ పాసిబిలిటీ ఉంది, చూద్దాం. ఈజీ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇది ఒక వ్యూ ఉంది ఇప్పుడైతే. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ నుంచి మనం మినిమం 1:2 అనేది ఎక్స్పెక్ట్ చేసే ట్రేడ్ ఇది. జస్ట్ ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ కోసమే, నేను మీకు ఇక్కడ ట్రేడ్ చేయను కూడా అంటలేను, జస్ట్ ఇక్కడ నాలెడ్జ్ ఏంటంటే రేపటి నాడు మీరు కూడా కొంచెం అది యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి గోల్డ్ ఏంటంటే గోల్డ్ కావచ్చు ఏదైనా కావచ్చు, బట్ ద వే ఇట్స్ ఫాలోయింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఒక మంచిగా ర్యాలీ తీసిన తర్వాత గ్రాడ్యువల్ ఫాల్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఇలాంటి ఒక మూమెంటం రావాలి, అది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది మార్కెట్. ఎందుకు రావాలి అనేది డౌట్ రావచ్చు. సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఏంటంటే వాట్ ఇట్ ఇండికేటింగ్ అంటే ఒక స్ట్రాంగ్ బయర్ని ఇండికేట్ చేస్తుంది. దీని తర్వాత మార్కెట్లో ఒక పుల్ బ్యాక్, ఈ పుల్ బ్యాక్ ఎలా వస్తుంది అంటే ఇది ఒక ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకుంటూ గ్రాడ్యువల్ గా ఫాల్ అవుకుంటూ వచ్చింది. సో యాక్చువల్ ఇంకా ఏంటంటే స్లో ఉంది, బట్ మార్కెట్ ఇలాంటి ఒక లెవెల్ నుంచి ఇంకా స్ట్రాంగ్ గా పైకి వెళ్తుంది జనరల్ గా. సార్ మీరు తీసుకొని పడుకుంటుంటే నాకు 24 భయం అవుతుంది దగ్గర సార్. వరకు ఎందుకంటే ఉందన్న సపోర్ట్. సార్ శ్రీకాంత్ గారు, చెప్పండి. సార్ మీరు తీసుకొని పడుకుంటుంటే నాకు చాలా భయం వేస్తుంది. అంటే ఈ అసలు ఏ క్యాండిల్ ఎటు పోతుందో అర్థం కావట్లేదు. మీరు అంతే అంతే పడుకొని అంటే ఎట్లా చూస్తూ ఉంటే నా ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా సరే యాజ్ ఎ ఉమెన్ నేచర్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది చూస్తుండగానే స్టాప్ లాస్ అయితే టార్గెట్ అయితే క్లారిటీ ఇస్తారు లేదు హానెస్ట్గా చెప్పాలంటే, బట్ మనకు క్లారిటీ నేర్చుకున్న క్లారిటీ ఏముందంటే పైకి వెళ్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఏమవుతుందంటే సైకలాజికల్గా మనం చూసే కొద్ది ఇంపాక్ట్ అవుతూ ఉంటాం బ్రదర్. అండ్ ఇక్కడ ఐ నో దట్ ఇది ఒక వ్యూ ఏంటంటే క్లియర్గా మార్నింగ్ లైక్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక లెవెల్ దగ్గర ఇలాంటి ఒక రెసిస్టెన్స్ మెయిన్ లెవెల్స్ ఏదో లైక్ అప్పుడప్పుడే ఫామ్ అయిన లెవెల్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక మార్నింగ్ నేను తీసుకుంది ఇక్కడే, అండ్ నేను లేసే లోపల ప్రాఫిట్ అది లైక్ ట్రేడే లేదు. ఎందుకు లేదంటే ఆల్రెడీ అప్పటికే అది, సారీ ఇది కాదు, వేర్ ఇస్ దిస్, ఇందులో చెప్పాలి జీబీపీఏడి ఇక్కడ చూడొచ్చు. అంటే ఒక లాంగ్ టర్మ్లో మార్కెట్ ఇలా ఒక లెవెల్కి వచ్చింది. అది కూడా నేను ఎందుకు ఇక్కడ నా యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ వచ్చింది, అందరినీ ట్రాప్ చేసింది. ఎవరైతే ఈ యొక్క లెవెల్ సపోర్ట్ అనుకుంటారో దాన్ని ట్రాప్ చేసి కింద సైడ్ ప్రీవియస్ లెవెల్ ఉంది చూడండి, ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ ఎవరైతే ఎంటర్ అయ్యారో ఈ లెవెల్స్లో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళ యొక్క టార్గెట్ ఇక్కడ ఉంటుంది కదా, వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు మార్కెట్కి వెళ్ళి. ఎగ్జిట్ అయిపోతున్నారంటే అక్కడి నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోవడం వల్ల అయినా సరే మనకు ఒక స్ట్రెంత్ అనేది దొరుకుతుంది. నేనేం లాంగ్ ట్రేడ్కి ఏం వెళ్ళలేదు, అప్పుడు ఇంత పెద్ద ట్రేడ్కి ఏం వెళ్ళలేదు. స్టిల్ దానికి కావాల్సింది లిక్విడిటీ, అంటే స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అప్పుడు డైరెక్షన్ మారుతుంది, ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే అప్పుడు వ్యూ మారిపోతుంది. ఇప్పుడు నేను సపోజ్ సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నా ట్రేడ్ పాసిబిలిటీ ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఒక వ్యూ ఉంది, బయింగ్ వ్యూ ఉంది, బికాస్ ఇక్కడ జస్ట్ ఏదో 5 మినిట్స్లో ఫస్ట్ టైం ఫామ్ అయిన సెటప్ కాదు, ముందు ఎప్పుడో లాంగ్లో మనకి ఇక్కడ స్ట్రాంగ్ డే క్యాండిల్ ఒక లెవెల్ ఉంది కాబట్టి అట్లీస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు ఒక ఎగ్జిట్ అయిపోతారు మార్కెట్లోకి వెళ్ళి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఏంటంటే అదొకటి. అండ్ దీని తర్వాత నేను ఇప్పుడు లాంగ్ ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే వాట్ ఐ యూస్ టు డూ అంటే ఐ విల్ జస్ట్ దీన్ని మంచిగా ఇలా ఒక వ్యూ వేసుకొని ఐ విల్ డ్రా ట్రెండ్ లైన్, సింప్లీ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని కూర్చుంటాను. లెట్ ఇట్ బ్రేక్ దిస్ ట్రెండ్ లైన్, లెట్ ఇట్ బ్రేక్ దిస్ ట్రెండ్ లైన్ అండ్ క్లోజ్ స్ట్రాంగ్లీ. ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చాక అప్పుడు పుల్ బ్యాక్ వస్తుంది చూడండి, దట్ కుడ్ బి అవర్ ఎంట్రీ పాయింట్. ఎందుకంటే ఒకసారి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి డైరెక్షన్ మారిపోయింది అనుకోండి, పుల్ బ్యాక్ వస్తుంది, అది ఎంతవరకు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ చాలా మంది మళ్ళీ సపోర్ట్ అని బై చేస్తారు. ఆల్రెడీ చూడండి ఫస్ట్ టైంకి అయిపోయింది దీని యొక్క స్ట్రెంత్. ఇక్కడ ఇక్కడ మార్కెట్ ఓకే, థర్డ్ టైం మళ్ళీ తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒకసారి లిక్విడిటీ కోసం కిందికి వస్తుంది కదా, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇక ప్రతిసారి ఇదే జరుగుతుంది కదా, ఏంటంటే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఫస్ట్ టైం మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది, సెకండ్ టైం రెస్పెక్ట్ చేస్తుంది, థర్డ్ టైం ఏంటంటే రెస్పెక్ట్ చేసినట్టు చేసి నమ్మించి థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం ఇలా వెళ్తుంది. సో ఇది మనకు కావాలి. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, ఇక మనం అది నమ్మిస్తుందని తెలిసి చిన్న ట్రేడ్కి ఎగ్జిట్ అయిపోయాం స్కాల్పింగ్ వరకు. బట్ ఎప్పుడైతే మనకి ఇంకా థర్డ్ టైం కూడా మార్కెట్ వస్తుందో ఇంకా మళ్ళీ సపోర్ట్ లెవెల్ని నమ్మనిక వీలు లేదు. చాలామంది ఏం చేస్తున్నట్టు ఇక్కడ కూడా బై చేస్తారు, బట్ నో నీడ్, ఇక్కడ వద్దు. మనకి ఒక్కసారి ఇది బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ రావాలి. అది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక మార్కెట్కి స్ట్రెంత్ ఎప్పుడు దొరుకుతుంది, లిక్విడిటీ స్వీప్ అయ్యాక స్ట్రెంత్ దొరుకుతుంది. సో ఇక్కడ నాకు లిక్విడిటీ స్వీప్ అంటే ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసి దీనిపైన క్లోజింగ్ ఇస్తే మాత్రం రైట్ నౌ మార్కెట్ ఇన్ ద అక్యుములేషన్ స్టేజ్. సో ఇన్ దిస్ అక్యుములేషన్ స్టేజ్ వీ కెన్ గో ఫర్ ది స్కాల్పింగ్. బట్ వెన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ బిగ్ ట్రేడ్ అండ్ స్కాల్పింగ్ కూడా ఏంది, ఫస్ట్ టైం మనకు ఆర్ సెకండ్ టైం అంతే, 2 టైమ్స్కి ఒక స్కాల్పింగ్ వ్యూ, థర్డ్ టైం ఫోర్త్ టైం నుంచి ఏంటంటే ఒక మ్యానిపులేషన్ స్టేజ్కి మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ మెయిన్ బ్రేక్అవుట్ మీదనే మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. వాట్ అబౌట్ గోల్డ్ తెలిసి ఒక గుడ్ యా. సో ఇలా ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేస్తుంది, మళ్ళీ 1 మినిట్లో రిజెక్ట్ అవుతుంది. ఇవన్నీ మనం చూస్తూ ఉండగలమా? విత్ ఇన్ మినిట్స్లో మన యొక్క ట్రేడ్, ఇప్పుడు నేను తీసుకున్న ట్రేడ్స్ కొంచెం నేను ఈ మధ్య కొంచెం లైక్ పొజిషన్ ఇంక్రీజ్ చేస్తున్నాను. నేను ఈ పొజిషన్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు నేను ఈ నెంబర్స్ని నేను ఇంత పెద్ద ప్రాఫిట్ని నేను ముందు చూడలేదు.
ముందు చూడనప్పుడు నేను ఇలాంటి ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకుందామనే ఒక థింకింగ్ వెళ్తుంటుంది నా బ్రెయిన్. బికాస్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ బిగ్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే కొంచెం ఎక్స్పీరియన్స్ యాడ్ ఆన్ అవ్వాలి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ యాడ్ ఆన్ అయిన తర్వాతనే మనకి ఏంటంటే ఇలాంటి ఒక లైక్ బెటర్ రిజల్ట్ అనేది మనం తర్వాత దాన్ని నార్మల్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఒక థింగ్ని నార్మల్గా తీసుకుంటామో అప్పుడే బెటర్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను సపోజ్గా ఇది మళ్ళీ ఫాలో వచ్చింది అనుకోండి, సమ్వేర్ వాట్ ఐ యూస్ టు డూ, నా యొక్క స్టాప్ లాస్ని ఇక్కడ ట్రేల్ చేయడం ఇది జరుగుతుంటుంది. సో ఏదైతే అదేంద్ర భయ్ అని చెప్పేసి గమ్మున ఇప్పుడు పెట్టేసి కొంచెం పక్కకి వెళ్ళిపోయాం అనుకోండి, ఎందుకంటే స్టాప్ లాస్ ఉందని ఒక ధైర్యం. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే నేను పడుకోవడం ఏదో ఒకటి చేస్తున్నా అంటే ఏ స్టాప్ లాస్ ఉంది మహా అయితే ఒక $200, నేను ఏం చేసుకుంటా ముందే జాగ్రత్త పడి $200-300 ప్రాఫిట్ చేసుకొని అప్పుడు రిస్క్ తీసుకొని ఇష్టపడతాను. ఎందుకంటే మహా అయితే అక్కడికక్కడ జీరో అయిపోద్ది, బట్ రేపటి నాడు మంచిగా ఎప్పుడైతే లాస్ అయిందా నా బ్రెయిన్ ఎందుకో గ్యామ్లింగ్కి వెళ్దాం అనిపిస్తుంటే నేను ఎలా ఆలోచిస్తాను అంటే రేపు ఉంది, రేపటి నాడు కొట్టేద్దాం, ఇంకా నిన్న మంచి ప్రాఫిట్ వచ్చింది, ఇవాళ రాలేకపోయింది, ఇంకా రేపు కొట్టవచ్చు అని చెప్పేసి నా బ్రెయిన్ నేను ఎన్ నెంబర్ ఆఫ్ టైం లైక్ చెప్పేసరికి ఏమైపోద్ది అంటే న్యూట్రల్ అయిపోతా. లేదు ఎమ్మటెమ్మటే వెళ్ళాలనుకుంటే ఇక మోస్ట్లీ ట్రాప్ అయిపోతుంది. అవును సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే చూస్తూ ఉంటే అది అది పెరగట్లేదండి. చూస్తూ ఉంటే కింద పడతా ఉంటే మళ్ళీ ఇందాక మనం చూసినప్పుడే నేను పెరగట్లేదు. ఎక్కడ బై చేసి ఇచ్చాను, లైక్ అంటే నార్మల్ వెన్ ఐ సైడ్ టు ఇది ఒక బయింగ్ పొజిషన్ ఇక్కడ చెప్పాను. దాని తర్వాత మార్కెట్ చూడండి ఆల్మోస్ట్ టు ది స్టాప్ లాస్. దెన్ దిస్ ఇస్ ద, సో ఇక్కడ ఏంటంటే నేను మెయిన్గా మీకు చెప్పాలనుకుంది దిస్ ఇస్ వాట్ టు హ్యాపెన్ ఇన్ ద మార్కెట్. యాక్చువల్లీ ఇది జరగాలి అన్నదే నా యొక్క అంటే ఈ సెటప్. నేను ప్లీజ్ ఇక్కడ ఏంటంటే ఎంతమంది ఉన్నారు, ఆ, చాలా మందికి ఒక లాజిక్ అర్థం కాకుంటే అడగండి. కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు కదా, నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసాక అర్థమైపోతుంది ఇలాంటి సెటప్. సో ఏంటంటే స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, ఇలాంటి లైవ్లో మనకు దొరకడం వేరు. సో ఇలాంటి రోజు మనకు దొరకకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కనిపించింది ఇది యాక్చువల్లీ ముందు మనం ముందే తీసుకుని ఉంటే ఈ ట్రేడ్ కూడా ఈజీ ట్రేడ్ అయిపోయేది. ఇక్కడ ఆఫ్టర్ క్యాండిల్ క్లోజింగ్ ఇంకా పెద్ద ట్రేడ్. లాజిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి? ఇదా అండి, షూర్ షూర్. సో ఏంటంటే ఈ ట్రేడ్ పాసిబిలిటీ ఏం లేదండి, క్లియర్గా 1 అవర్ క్యాండిల్ ఫస్ట్ నేను చూసింది ఏంటంటే 1 అవర్ క్యాండిల్. ఈ 1 అవర్ క్యాండిల్లో ఆల్రెడీ ఇక్కడ ఒక ట్రేడ్ పాసిబిలిటీ మనకు దొరికింది, క్లోజ్ చేసుకున్నాం ఈ యొక్క లిక్విడిటీ స్వీప్ మీద. ఇది ఒక్కసారి మళ్ళీ నేను 5 మినిట్స్లో పెడతాను. ఈ 5 మినిట్స్లో ఏం జరిగింది, మార్కెట్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది ఇక్కడ, స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్. దీనికన్నా ముందు మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, 1 మినిట్కి వెళ్తున్నాను. ఈ 1 మినిట్లో చూడండి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఈ సపోర్ట్ లెవెల్ పైన మార్కెట్ లిక్విడిటీ స్వీప్ అంటే నేను ఇప్పుడు మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసి సెకండ్ టైం సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసి థర్డ్ టైం ఏంది, ఇక్కడ నేను బై చేస్తాను. బై చేసినప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే ఇక్కడ నేను స్టాప్ లాస్ ఇక్కడ పెడతాను, లేదంటే ఇక్కడ పెడతాను. ఇదంతా స్టాప్ లాస్ తీసుకుందంటే ఇక్కడ నాకు వద్దు, ఇక నాకు దీనికన్నా ఎక్కువ లాస్ తీసుకుంటే నేను సెల్ చేసేస్తాను వేరే వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బై చేస్తారు, అంటే లైక్ హ్యూజ్ క్వాంటిటీ వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేస్తారు, బిగ్ ప్లేయర్స్. వాళ్ళ యొక్క ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వగానే స్ట్రాంగ్గా మార్కెట్ ఇలా క్లోజింగ్ ఇస్తుంది. ఇలా క్లోజింగ్ ఇవ్వగానే ఒక సైన్ ఏంటంటే మోస్ట్లీ మార్కెట్ మన సైడ్ బయింగ్ సైడ్ వచ్చేసింది. అంటే రిటైల్ ట్రేడర్స్ అందరు ఎగ్జిట్ అయిపోయారు. ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో ఈ ఒక సింపుల్ సపోర్ట్ పైన ట్రాప్ చేసేసింది ఆల్రెడీ మార్కెట్. ఇక్కడ నమ్మించి మరి మోసం చేసింది ఇక్కడ ఈ 2 లెవెల్స్లో. సో మోస్ట్లీ ఏంటంటే ఈసారి అలా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ, ఒక 2 టైమ్స్ ఇలా అయిపోయిన తర్వాత. సో ఇక్కడ ఏం జరిగింది, దీని తర్వాత 5 మినిట్స్ క్యాండిల్కి వెళ్ళాను. 5 మినిట్స్ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది, కైండ్ ఆఫ్ మారు బోజు అండ్ కంప్లీట్లీ డామినేటెడ్ క్యాండిల్, ఎంగల్ఫింగ్ క్యాండిల్, అంటే ప్రీవియస్ క్యాండిల్ని కంప్లీట్గా డామినేట్ చేసేసింది. దీని తర్వాత ఏంటంటే ఒక్క పుల్ బ్యాక్లో ఎంట్రీ ప్లాన్ హియర్ వి అవర్ గోయింగ్ టు అవర్ ఎంట్రీ అనేది ప్లేస్ అవుతుంది. ఇది టీపీ కంప్లీట్. ఇక్కడ వరకు మార్కెట్లో 1:2 రేషియో దొరికేసింది. ఇప్పుడు ఈ లాజిక్ ఏంటంటే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఫాల్ ఇక్కడ నుంచి మార్కెట్లో గ్రాడ్యువల్గా ఫాల్ వస్తుంది. ఈ గ్రాడ్యువల్ ఫాల్ అంటే దీని అర్థం ఏంటంటే అండి, ఒక్కసారి 1 మినిట్లో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఇది ఒక లెవెల్ ఉంది, ఇది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ చూడండి. ఇది ఒక సపోర్ట్ లెవెల్ నుంచి సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది ఇక్కడ. సో ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఏంటంటే ఫస్ట్ మార్కెట్ చాలా గ్రాడ్యువల్గా ఫాలో అవ్వకుంటూ వచ్చింది. ఈ గ్రాడ్యువల్గా ఫాలో వస్తుందంటే ఇక్కడ ఒక మంచి బయ్యింగ్ దొరికింది. ఒక 5 మినిట్స్లో ఇక్కడ స్ట్రాంగ్ బయ్యింగ్ ఉంది. దీని తర్వాత మార్కెట్లో ఒక గ్రాడ్యువల్గా ఫాల్ వస్తుంది, నాట్ ఏ స్ట్రాంగ్ ఫాల్. అంటే క్విక్ ఇలాంటి క్యాండిల్స్ పడలేదు మనకి. స్ట్రాంగ్ ఫాల్స్ వస్తే మాత్రం అక్కడ మనం ఈ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అనేది చేయాలి. అండ్ ఇంకోటి ఇక్కడ 1 అవర్ క్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఇలాంటి ఒక 1 అవర్ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ ఇచ్చిందో మోస్ట్లీ దీని యొక్క స్ట్రెంత్ అయిపోదు. అంటే ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు ఇంకా మార్కెట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేదు, ఇంకా వాళ్ళు ఎగ్జిట్ అవ్వలేదు మార్కెట్కి వెళ్ళి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తారండి. ఇలాంటి ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి అంటే ఇంకా నెక్స్ట్ ఎవరైతే యాడ్ ఆన్ అవ్వాలనుకుంటారో ఇప్పుడు న్యూ ఎంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ బై చేయాలనుకోరు. ఈ క్యాండిల్ క్లోజింగ్ ఏం చెప్తుంది, ఫస్ట్ ఈ క్యాండిల్ ఏం చెప్తుంది, స్ట్రాంగ్ బయింగ్ ఉందని చెప్తుంది. ఈ స్ట్రాంగ్ బయింగ్లో మనం ఎమ్మటే బై చేయకుండా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. అదే పుల్ బ్యాక్ మనకి 5 మినిట్స్లో చూసినా 1 మినిట్లో చూసినా మనకి ఏంటంటే ఒక గ్రాడ్యువల్ ఫాల్ వస్తుంది. అండ్ యా దెన్
ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ఏంటంటే మార్కెట్లో ఒక మంచి బయింగ్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. లైక్ ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. మీకు ఏమైనా ప్రాబ్లం లైక్ ఇంకా కొంచెం ఎక్కడైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా సరే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అగైన్. సో ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ చూడండి, ఈ 3, 4, 5 క్యాండిల్స్ చూడండి బ్రదర్. ఈ 5 క్యాండిల్స్లో మనకి ఒక కంప్లీట్గా స్ట్రాంగ్ సెల్లింగ్ లేదు, వీక్ సెల్లింగ్ కనిపిస్తుంది. ఇలాంటి వీక్ సెల్లింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్ యూస్ టు డూ దిస్, ఈ కైండ్ ఆఫ్. ఇంకా కొందరైతే ఏం చేస్తారంటే ఇంకా క్లియర్గా మాట్లాడాలంటే మనం ఇంకా కొంచెం ఎర్లీ ఎంట్రీ, అంటే ఎర్లీ ఎంట్రీ ఇన్ ద సెన్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ అది నాది. ఏంటంటే మీకు నేను చెప్పడం ఏంటంటే నేను ఇలాంటి సెటప్ నేను చాలాసార్లు చూశాను కాబట్టి నాకు అని చెప్పేసి ఇక్కడ నేను బై అని చెప్పాను. అండ్ అది బిట్ రిస్కీ అనుకోండి. బట్ ఇది చూడండి, ఈ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత ఈ పుల్ బ్యాక్ 50% మనకి మళ్ళీ సేమ్ ఈ 50% దగ్గర ఎంట్రీ పాయింట్ బిలో దిస్ లెవెల్ స్టాప్ లాస్ పెట్టేసుకుంటే మళ్ళీ ఈ ట్రేడ్. సో ఇలా కూడా ఇందులో మల్టిపుల్ ట్రేడ్స్ అనేది బయింగ్ సైడ్ పాసిబిలిటీ. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మార్కెట్ ఎటు సైడ్ ఉంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది ఇక్కడ వర్కౌట్ అయింది అంతే. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే చూడండి ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి మోస్ట్లీ చాలా మంది ఒక టార్గెట్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ ఏంటంటే ఎట్లైనా బిహేవ్ చేయొచ్చు. ఇంకా నేనేంటంటే ఈ యొక్క క్యాండిల్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, ఈ డే క్యాండిల్ సారీ ఈ 1 అవర్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మైట్ బి ఒక స్ట్రాంగ్ పుష్ దొరకవచ్చు. బట్ న్యూస్లో నెగిటివ్ వచ్చింది. సో ఏంటంటే అప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ కానప్పుడు ఏమైపోతుంది అంటే ఒక 2-3 అవర్స్ తర్వాత మార్కెట్లో కావాలని చెప్పేసి మళ్ళీ డంప్ చేసినా చేస్తారు. సో ఏదైనా జరగవచ్చు. మనకేంటంటే మన స్ట్రాటజీ ప్రకారం మనకు ఒక ట్రేడ్ దొరికింది, అయిపోయింది. ఇక నుంచి ఏంటంటే మనకు అర్థమయ్యేంతగా లేదు ఇప్పుడు, అంటే క్లియర్గా బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇది ఇది చూడండి ఇక్కడ, ఇందాక మనం మాట్లాడుకుందే ఫస్ట్ టైం మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ అని అనుకున్నాం, సెకండ్ టైం సపోర్ట్ లెవెల్ అనుకున్నాం, థర్డ్ టైం చూడండి సపోర్ట్ లెవెల్ అనిపించి నెక్స్ట్ టైం మార్కెట్ కంప్లీట్ ట్రాప్ చేసేసింది. అంటే ఈ 3 టైమ్స్ నాకు, అంటే నేనేం చేస్తా, ఫస్ట్ టైం ఇక్కడ బై చేస్తా, అమ్మయ్య మంచి ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ టైం బై చేస్తా, ఇక్కడ వెళ్ళింది మార్కెట్, బై క్లోజ్ చేసుకున్నా, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఈసారి ఏం చేస్తా, మొత్తం మళ్ళీ ఇక్కడ బై చేస్తా. ఈసారి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. వాట్ ఐ యూస్ టు డూ నౌ, ఐ గో ఫర్ ది సెల్లింగ్. సెల్లింగ్ అంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడతా, ఇప్పుడు ఎమ్మటి సెల్లింగ్ సెట్ ప్లాన్ చేస్తా కిందికి సైడ్, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్ మార్కెట్ వాట్ యూస్ టు డూ అంటే దీనిపైన క్లోజింగ్ ఇచ్చాక బూమ్. సో ఇన్నేసి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో వీఆర్ అండర్స్టాండింగ్ ది మార్కెట్ రైట్ నో, వాట్ వీఆర్ డూయింగ్ అంటే మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ముందే ఒక వ్యూ అనేది మన బ్రెయిన్కి ఇచ్చేస్తున్నాం. అది ఇచ్చేసినప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఈజీ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది.